హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మొన్న సండే రోజు రెగ్యులర్గా చికెన్ బిర్యానీ కాకుండా బాస్మతి రైస్తో బగారా రైస్ చేసి చికెన్ సూప్ కర్రీ చేశాను. రెగ్యులర్గా గ్రేవీ ఫ్రై చేస్తాం కదండి, అందుకే కొంచెం డిఫరెంట్గా బగారా రైస్ ప్లస్ చికెన్ కర్రీ చేశామండి. చాలా రోజులు అవుతుంది ఎప్పుడు చికెన్ ఫ్రై. ఈ మధ్య ఫంక్షన్స్కి అటు ఇటు మటన్ ఫిష్ అవి ఎక్కువ తీసుకోవడం జరిగింది, అందువల్ల చాలా రోజులు అవుతుందని చెప్పేసి చికెన్ కర్రీ చేశాము నా స్టైల్లో. మా పిల్లలకు అంటే మా పాపకైతే చికెన్ అంటే చాలా ఇష్టము, అందుకోసమని ఆమెకు మళ్ళీ చికెన్లో ఎస్పెషల్లీ లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టము. అందుకే సపరేట్గా ఆమె కోసం లెగ్ పీసెస్ని కొట్టించుకురావడం జరిగింది. మా బాబు నాన్ వెజ్ అంత ఇష్టపడాడు, కానీ మా పాపకైతే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. సండే వచ్చిందని అంటే ఏదన్నా ఒక పిల్లల కోసం ఏదో ఒక వెరైటీ చేస్తాం కానీ ఈరోజు అయితే బగారా రైస్ ప్లస్ చికెన్ కర్రీ చేశాము. మా అక్కయ్య వాళ్ళు, మా చెల్లె, మా అక్క వాళ్ళ పాప, అమ్మ అందరి కోసము చేశాము. దాని కాంబినేషన్లో చపాతీ చేసుకుందామని అనుకున్నాము, కాకపోతే నాకు కొంచెం టైం అడ్జస్ట్ కాలేదు. అందుకోసం అని చెప్పేసి నార్మల్గా బగారా రైస్ ప్లస్ చికెన్ కర్రీ చేసుకున్నాము. ఇంకా చికెన్ మసాలా యూజ్ చేశాను, దానికోసం నేను ఆశీర్వాద్ చికెన్ మసాలా చాలా బాగుంటుంది, రెగ్యులర్గా అదే యూజ్ చేస్తాను నేను. కారప్పొడి కూడా ఆశీర్వాద్ కారప్పొడే యూజ్ చేస్తాను కర్రీలో. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.